అసలేం జరిగింది సింధు? అది తేజ జరిగింది. నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. జరిగిన దాంట్లో కేవలం అనుమానాలు, అపార్థాలు, అపోహలే తప్ప ఇందులో ఎవరు తప్పు కనపడటం లేదు. సారీ సింధు. సారీ ఎందుకు తేజ? నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసిన తర్వాత కూడా నీకు నేను ఏ న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నీ గురించి అమ్మకి తమ్ముడికి నచ్చ చెప్దామని నేను చూసినా వాళ్ళు వినే స్టేజ్లో లేరు. నీ మీద ద్వేషంతో, కోపంతో రగిలిపోతున్నారు. నువ్వు నోరు విప్పి చెప్తేనే తప్ప ఈ సమస్యకి పరిష్కారం రాదు. ఎన్నోసార్లు చెప్పాను తేజ, కానీ మావయ్య తప్ప ఆ ఇంట్లో నా మాట ఎవరు నమ్మడం లేదు. నా తలరాత ఇంతేనని ఇలా బ్రతికేస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు నాకు సాయం చేయాలని చూసి మీ వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డవాడివి కాకు. నువ్వు నాకేదైనా హెల్ప్ చేయాలనుకుంటే హాస్టల్లో ఉన్న ఆరాధ్యని దగ్గరికి తీసుకో. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా ఆరాధ్యని హాస్టల్లో వేశారు. అక్కడ తను ఎంత బాధపడుతుందో. ఆరాధ్య ఎక్కడుందో కనుక్కోవడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ అత్తయ్య నాకు ఆ హాస్టల్ గురించి ఏమీ చెప్పలేదు. బహుశా నేను ఆరాధ్యని కలుస్తాననో తనకి దగ్గర అవుతాననో అత్తయ్య దాచిపెట్టుంటుంది. దయచేసి ఆరాధ్యని అలా అనాథలాగా వదిలేకండి. నేను చెప్పింది విను తేజ, ప్లీజ్. లేదు సింధు, ఆరాధ్యని హాస్టల్ నుంచి తీసుకొని రావాలనే నేను ట్రై చేస్తున్నాను. కానీ ప్రజెంట్ చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. అది క్లియర్ అయితే ఆరాధ్య నాతోనే ఉంటుంది. అమ్మా, ఎగ్జిబిషన్ కి టైం అవుతుంది, త్వరగా రా అమ్మా. సరే, నువ్వు బయలుదేరి సింధు. పాపం రిషి నీకోసం ఎదురు చూస్తున్నాడు. నేను కూడా ఈరోజు బెంగళూరుకు వెళ్తున్నాను. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను. రిషి, అమ్మా వెళ్దామా? పద. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో
అంతు చిక్కలేదా కాలమిటువంటిదో కయ్యమో అయ్యో 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 అదెందల్లుడు గారు లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా యష్ అన్నయ్య ఎప్పుడొచ్చావు అన్నయ్య 2 days అయిందిరా. నువ్వేదో ఆఫీస్ వర్క్ మీద టూర్కి వెళ్ళావట కదా, అమ్మ చెప్పింది. అవునన్నయ్య, మార్నింగే వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు అన్నయ్య? నేను చాలా బాగున్నానురా. నీ డిప్రెషన్ నుంచి నువ్వు బయటకు వచ్చినట్టేనా అన్నయ్య? ఆల్మోస్ట్ బయటికి వచ్చేసినట్టేరా. హ్యాపీగా ఉందన్నయ్య నిన్ను ఇలా చూస్తుంటే. నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో. అమ్మ చెప్పిందిరా, సింధు వల్ల నీ లైఫ్ బాగా డిస్టర్బ్ అయిందని. అది విని నాకు చాలా బాధేసింది. ఆయన నా సంగతి వదిలే అన్నయ్య, ముందు నీ విషయం చెప్పు. నా విషయాలంటే ఏమున్నాయిరా, నేను ఈ నార్మల్ స్టేజ్కి రావడానికి కారణం మధు అని ఒక అమ్మాయి. తన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను రా. ఓ కంగ్రాట్స్ అన్నయ్య. అవును, ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పావా? చెప్పానురా. నాన్న ఓకే అన్నారు, అమ్మే ఆలోచించాలి అంటుంది. యష్, నాకు ఒక ఫేవర్ చేయాలరా నువ్వు. చెప్పన్నయ్య. నా పెళ్ళికి అమ్మ ఒప్పుకునేలా నువ్వే చేయాలరా. నువ్వు చెప్పావు కదా, ఇంక నేను చూసుకుంటాను, నువ్వేం వరీ అవ్వకన్నయ్య. ఇంకో విషయం ఏంటన్నయ్య? బెంగళూరులో ఉన్న మా కంపెనీ బ్రాంచ్ ఒకటి ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రా. దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందిరా. నేను అడ్జస్ట్ చేస్తానన్నయ్య. థ్యాంక్స్ రా. యష్, నీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలిరా. చెప్పన్నయ్య, ఏంటి? అదేరా, సింధు విషయం. మీ మధ్య ఏం జరిగిందో తెలుసుకున్నాను రా. అనవసరంగా నువ్వే సింధుని అనుమానించి అపార్థం చేసుకుంటున్నావు అనిపిస్తుందిరా. ఇంకొకసారి ఆలోచించరా. సింధు ఎప్పుడు తప్పుగా ప్రవర్తించదు, చాలా మంచి మనిషిరా. నువ్వంటే తనకి ఎంత ప్రేమో తెలుసా? అర్థం చేసుకోరా. మీ ఇద్దరు కూడా కలిస్తే అప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది జరిగే పని కాదులే అన్నయ్య, వదిలే. అది కాదురా, నా మాట. అన్నయ్య ప్లీజ్, ఇంకా టాపిక్ గురించి వదిలేస్తావా? ఓకేరా. నువ్వు రావడం లేట్ అవుతుందని బెంగళూరుకి ఈవినింగ్ ఫ్లైట్కే టికెట్ బుక్ చేశాను. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళాలి. అదేంటన్నయ్య, నువ్వు వచ్చిందే ఇప్పుడు, అప్పుడే బయలుదేరడం ఏంటి? లేదురా, అక్కడ చాలా అర్జెంట్ వర్క్ ఉంది. అవన్నీ ముగించుకొని త్వరలోనే వచ్చేస్తానులే. నేను వెళ్ళిన విషయం అమ్మా నాన్నకు చెప్పు. సరే అన్నయ్య, టేక్ కేర్. ఓకేరా, బాయ్. యష్, అమ్మను ఒప్పించాలి. నాకు మాట ఇచ్చావు, మర్చిపోకు. ఓకే అన్నయ్య, అలాగే ఒప్పిస్తాను. ఓకే, బాయ్.
శశి రామ్మ భోజనం చేద్దు గాని నాకేం అక్కర్లేదు పో. ఏడోకు శశి. కొడితే ఏడుపు రాకుండా ఉంటుందా? నేనేం చేయాలి చెప్పు? అప్పటికి నిన్ను కొట్టొద్దని మీ నాన్న నాపాను. ఆయన నా మాట వినలేదు. మీ నాన్న కూడా నీ మీద కోపంతో కొట్టలేదు. మరి ఎందుకు కొట్టాడు? ఆ సింధు నీ మీద లేనిపోనివన్నీ మీ నాన్నకు చెప్పింది. అందుకే నీ విషయంలో మీ నాన్న అంత సీరియస్ అయి ఉంటాడు. ఎప్పుడన్నా మీ నాన్న నిన్నిట్ట కొట్టుండాడా? లేదు. ఇప్పుడు అర్థమైందా నీకు ఆ సింధు వల్ల ఇదంతా అని? శశి నీ తప్పేం లేదమ్మా. నా తప్పేం లేదని నువ్వు అంటున్నావుగా, మరి ఈ విషయం నాన్నకెందుకు అర్థం కావట్లేదు? మీ నాన్న మనసుని ఆ సింధు పూర్తిగా సెడగొట్టేసుండాది. అసలు నాకు అనిపిస్తుంది ఈ ఇల్లు వదిలి ఎక్కడికైనా పారిపోవాలని. అచ్చం నేను కూడా నీలాగేసేసి నా చిన్నప్పుడు నన్ను మా అమ్మ కొడితే ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయేదాన్ని. ఆ దెబ్బకు మా అమ్మ దిగొచ్చి ఆ తర్వాత నేనేం చేసినా నన్ను అరిసేది కాదు, కొట్టేది కాదు. శశి నువ్వు మాత్రం అట్ట చేయమాకమ్మా. మళ్ళీ నిన్ను వెతికేదాకా ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. నా తల్లివి కదూ. ఇప్పుడు నువ్వు అన్నం తినేసి నీ ఇష్టం వచ్చినంతసేపు ఏడు. ముందైతే అన్నం తినే, నేనేమీ అడగను, సరేనా? నా బంగారు తల్లి నా మాట వింటది. తిను. వద్దని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? తెయ్యం పిల్ల, ఇది నానమ్మ కన్నా 4 ఆకులు ఎక్కువ చదువుంటది. ఇదే నేను ఆయన విడిపోయాం. రిషిని మాత్రమే నేను చూసుకుంటున్నాను. మీరు శశిని పట్టించుకోవాలి కదా, క్రమశిక్షణలో పెట్టాలి కదా, డిసిప్లిన్ నేర్పాలి కదా. యష్, ఇప్పటికే నా శశి మీద కోపం తగ్గిందా? నా కూతురు మీద నా కోపం ఎందుకుంటుందన్న? అది చెడిపోతుందన్న భయం, బాధ తప్ప. పాపం శశి, నువ్వు కొట్టావని సాయంత్రం నుంచి రూమ్లోనే పడుకొని ఏడుస్తుందిరా. చాలా భయపడిపోయింది. నువ్వే వెళ్ళి దాన్ని కాస్త బుజ్జగించి భోజనానికి తీసుకురా. పద. పదరా. వద్దమ్మా, నేను తన విషయంలో కోపంగా లేనని శశికి తెలిస్తే అది ఇంకా మొండిగా అయిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరి భయం శశికి ఉండాలి కదమ్మా. అప్పుడే అది మంచి దారిలోకి వస్తుంది. బిడ్డకు భయం చెప్పాలి, తరువాత సముదాయించాలి. లేదంటే నీలాగే అది కూడా నీ మీద కోపం పెంచుకుంటుందిరా. నా మాట వినరా. పద. అమ్మా, అన్నయ్య ఇందాకే బెంగళూరు వెళ్ళిపోయాడు. మీకు చెప్పమన్నాడు. వెళ్ళిపోయాడా? మళ్ళీ వస్తానన్నాడా? వీలు చూసుకొని వస్తానన్నాడమ్మా. సరేలే, నేను వాడితో ఫోన్లో మాట్లాడతాను. పద. శశి,
తలుపు తీయమ్మా. శశి శశి అమ్మి, ఎన్నిసార్లు పిలిచినా శశి రూమ్ డోర్ తీయటం లేదమ్మి. అంతలా కొట్టాడమ్మి వాళ్ళ నాన్న. పాపం ఆ పసి మనసు ఎంతలా నొచ్చుకుందో ఏంటో. సంధ్య, ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ అలా ఉన్నారు? ఏమైంది? శశి భోజనం చేసిందా? లేదు అత్త, ఎంత తలుపు కొట్టినా తలుపు తీయటం లేదు. ఆయన కొట్టారని అలిగి లోపలే పడుకుంది. యష్, నువ్వు వెళ్ళి పిలిస్తే శశి వస్తుందిరా. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదరా. శశి, తలుపు తీయమ్మా. తల్లి, నీకే చెప్తుంది, తీరా. శశి, నేను నిన్ను కొట్టానని అలిగావా? సారీరా, నిన్ను ఇంకెప్పుడు కొట్టను తల్లి. నేను కూడా భోజనం చేయలేదమ్మా. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా తల్లి. శశి, శశి మొండిగా చేయకు, తీరా. శశి, 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 తలుపు తీసేసి తీయమన్నాను కదా, తీ. శశి, 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 శశి శశి, శశి, శశి శశి. రే, ఇదేంట్రా? ఎంత పిలిచినా శశి ఉలుకులేదు పలుకులేదు. శశి, శశి, శశి శశి తలుపు తీయమ్మా. శశి శశి, యష్, శశి, నాకెందుకో భయంగా ఉందిరా అసలు. శశి, నువ్వు కొట్టావన్న భయంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుందో ఏంటో. తాము, ఏంటా పిచ్చి మాటలు? చిన్నపిల్ల, దానికి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నువ్వు కొట్టినానా? శశి, 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 శశి.
ఇంక ఇంటికి రాను. మీరే నా కోసం వెతికి నా దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పాలి. అప్పుడే మళ్ళీ ఇంటికి వస్తాను. పాప మెళ్ళో చైనుంది. పాప ఒక్కతే వస్తుంది.